బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. టీబీజేపీలో ఇంకా కొనసాగుతున్నటువంటి గందరగోళం, ఎటువైపు ఎవరు అనే అంశంపై బీజేపీలో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేరికల్లో ఎవరు ఏ పార్టీని వేడుతున్నారు అనేది లెక్కలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బలమా బలహీనమా అన్న సందేహంతో బీజేపీ నాయకులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ముంచుకొస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతుంది సస్పెన్స్. ముందు నుంచి కూడా చేరికల వైపు ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి బీజేపీకి సంబంధించి ఇరకాటంలో పెట్టినటువంటి ఎవరు ఉంటారు, ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఏ పార్టీకి వెళ్తారు అనేది గందరగోళం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి నేపథ్యంలో దీనిపై పూర్తి అప్డేట్స్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్ర బీజేపీలో కొంత గందరగోళ పరిస్థితి అంటే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 15 మంది 20 మంది చేరబోతున్నారని చెప్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో ఆ పార్టీ నుంచి కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పార్టీని వీడుతున్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనం గమనించినట్టే ఇటీవల జిట్ట బాలకృష్ణారెడ్డి ఏదైతే యువ తెలంగాణ పార్టీ విలీనం చేసి బీజేపీలో విలీనం చేసి పార్టీలో పనిచేస్తున్నారో ఆయనను కొద్ది కాలం క్రితం బీజేపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కిషన్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గులమై ఫైర్ అయ్యారు. అసలు కిషన్ రెడ్డి కేసీఆర్ పోవటట్టు తీవ్రంగా విమర్శించారు. ఆయన పార్టీ వీడుతున్నారు అనే విషయంలో కొంత స్పష్టత వచ్చింది. అయితే ఇదే సమయంలో మహబూబ్ నగర్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి చెందినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి, వీరితో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ వీళ్ళు కూడా పార్టీని వీడుతున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. వికారాబాద్ కు చెందినటువంటి చంద్రశేఖర్ అయితే కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితే బండి సంజయ్ మార్పుతో పాటు ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు, నిలదీశారు. అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డి కొంతకాలంగా ఆయన కొంత స్తబ్దుగా ఉంటున్నారు. అసలు పార్టీ కార్యక్రమాలు కూడా అయితే ఈటల రాజేందర్ బీజేపీలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను సస్పెండ్ అయినప్పటి నుంచి ఆయన అంటిపెట్టుకొని ఆయన వెన్నంటి ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి తాజాగా ఈటల రాజేందర్ కు కీలక పదవిని అప్పగించారు. ఎన్నికల నివారణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన పార్టీకి దూరంగా ఉంటున్న ఈటలతో కూడా తిరగట్లేదు. ఈటల రాజేందర్ టచ్ లో ఉండట్లేదు అని చెప్పేసి పార్టీ వర్గాలు అంటా ఉన్నాయి. అంటే ఈ ముగ్గురు కూడా పార్టీని వీడబోతున్నారు, వీరితో పాటు మరికొంతమంది కూడా పార్టీని వీడుతున్నారు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్నారు. అంటే వీరిలో చాలా మంది ఉన్నారు. అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక ఎస్టీ సామాజిక వర్గం మాజీ ఎమ్మెల్యే, ఒక పార్లమెంట్ సభ్యుడు, వీరితో పాటు మరికొంతమంది ఉన్నారని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతా ఉన్నారు. తాజాగా మొన్న ఢిల్లీలో ఇంకోటి కృష్ణ అంటే కొంతమంది మిగతా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, ఆశావాహులు కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ వారు ఒకవేళ ఆశ అంటే వారికి అల్టిమేటంగా వారికి ఉన్నటువంటి అవకాశంగా దీన్ని చూసుకునే అవకాశం బీజేపీకి సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి చాలా మంది నేతలు మీరు చెప్పినట్టు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో అదే స్థాయిలో పార్టీలోకి చేరికలు కూడా ఉండే అవకాశం ఉందా? అదే అంటే ఇటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీ చేరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వీడుతా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్లస్లు బీజేపీలోకి ఎంతమంది ఉన్నారో, చేరికలు ఎంతమంది ఉన్నారో, మైనస్లు వీడే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారని స్పష్టమవుతుంది. దీంతో ఎవరు ఎక్కడ ఉంటారు అనే విషయం తేలటం లేదు. రెండో అంశం, బండి సంజయ్ మీద రాష్ట్ర పార్టీ నాయకుల్లో అసంతృప్తి వెల్లివేయడము, ప్లస్ అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ నాయకత్వానికి ఏదైతే చెప్పారో చాడీలు చెప్పారు బండి సంజయ్ మీద. అంటే బండి సంజయ్ వెర్షన్ ప్రకారంగా తన మీద చాడీలు చెప్పారని చెప్పారు. దాని ప్రకారంగా చెప్పారు. వారిలో చాలా మంది ఇప్పటికీ పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు, పార్టీ కార్యక్రమాలకు వారు సరిగా హాజరు కావట్లేదు. అంటే ఈటల రాజేందర్తో ఉన్న నాయకుల్లో కొంతమంది పక్క జరిగారు, పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటువైపు చూస్తే బండి సంజయ్ తోటి ఉన్న వాళ్ళు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే నాయకుల మధ్య మీరు చెప్తున్నట్టు అలాగే ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ప్లస్ మైనస్ రెండు చూసుకుంటేనే ఒక బలమైన నేతలు బయటకు వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా బీజేపీ పార్టీ కొంతవరకు నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది. అంటే ఎన్నో ఏళ్ళుగా బీజేపీ సిద్ధాంతాలకు ఉన్నటువంటి మనిషి బయటకు వెళ్ళిపోయి విమర్శలు చేయడం అనేది కొంతవరకు బీజేపీ పార్టీకి వ్యతిరేకత, కొంతవరకు బలం తగ్గే అవకాశం కూడా ఉందనుకోవచ్చు కదా. అంటే ఖచ్చితంగా పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళలో చాలా మంది అలాగే ఉండిపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా, పార్టీ స్వింగ్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళు అలాగే ఉంటున్నారు.
ఎవరైతే ఈ మధ్య కాలంలో వచ్చారో ఏ చంద్రశేఖర్ మొదటి నుంచి బీజేపీలో లేరు. అదే విధంగా ఏనుగు రవీందర్ రెడ్డి మొదటి నుంచి బీజేపీలో లేరు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒకసారి బీజేపీ నుంచి పోటీ చేసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన వేరే పార్టీలకు వెళ్ళారు, మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు పార్టీని వీడేకి సిద్ధమవుతా ఉన్నారు. పార్టీ మొదటి నుంచి వాళ్ళు అట్లనే ఉన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, పార్టీ కోసం డెవలప్మెంట్ కోసం వాళ్ళు అలాగే పనిచేస్తా ఉన్నారు. పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళు ఇది తమ పార్టీ, మేము పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, పోతా ఉన్నారు. ఏదైతే చేరికలప్పుడు మీరు అన్నట్టుగా చేరికలప్పుడు ఆయన వస్తే మాకు బలపడుతుంది, పలానా ప్రాంతంలో పార్టీ బలపడుతుంది, ఆయన చేరికనే ఎందుకు నిదర్శనం అని చెప్పేటువంటి రాష్ట్ర నాయకులు ఆయన విడినప్పుడు మాత్రం ఆ పోతే ఉంది, వేరే వాళ్ళు వస్తున్నారు కదా, ఆయన కూడా మాకేం ఉపయోగం పడలేదు, అనుకున్నాం కానీ ఉపయోగపడలేదు అని ఈ రకంగా అంటే చేరేటప్పుడేమో ప్లస్లు ఎక్కువ, పోయేటప్పుడు మాత్రం మైనస్లు ఎక్కువ చెప్తా ఉన్నారు. ఇది కొంత పార్టీలో గందరగోళం నెలకొంటుంది, శ్రేణుల్లో కూడా. అంటే ఏ నాయకుడు ఉంటున్నారు, ఏ నాయకుడు పోతున్నారు, ఏ నాయకుడిని నమ్మాలి, ఏ నాయకుడిని నమ్మకూడదు, ఏ నాయకుడు పార్టీ కోసం పనిచేస్తారు, ఏ నాయకుడు పార్టీని వీడి పక్క పార్టీ కోసం చూస్తా ఉన్నారు అనే విషయంలో పార్టీలో కొంత చరిత్ర ఉన్నాయి. అంటే ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అంటే ఇంకోటి జయసుధ లాంటి ఒక సినీ నేపథ్యం ఉన్నట్టు వాళ్ళు మిగతా పార్టీలో పనిచేసి కొంత అనుభవం ఉన్నటువంటి నేతలు అంటే కొంతమంది అలాంటి వాళ్ళు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ పార్టీకి లాభం చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. అంటే ఒకటి రాజశేఖర్, జయసుధ ఓకే, సికింద్రాబాద్ కానీ ముషిరాబాద్ కానీ పోటీ చేసే క్రిస్టియన్ సామాజిక వర్గంతో కొంత ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కొంత ఆమెకు పరిచయాలు బాగా ఉన్నాయి, ఆమె కూడా ఆర్య సామాజిక వర్గం చెందిన మహిళ కాబట్టి కొంత ఉండొచ్చు. అదే సమయంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ వస్తూ కూడా కొన్ని నియోజకవర్గం కొంత ప్రభావం చూపొచ్చు, కొంత యాదవ సామాజిక వర్గం కొంత ప్రభావితం చూపొచ్చు. కానీ మిగతా వెళ్లే వాళ్ళ విషయంలో కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ లో మంచి మహబూబ్ నగర్ పాలెం అసెంబ్లీకి సంబంధించి కొంత ఆయన పట్టున్నటువంటి ప్రాంతం. ఆయన వీటిని అనుకోండి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఎదురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి మహబూబ్ నగర్ లో ఇప్పటికీ బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకుడు, అసెంబ్లీకి పోటీ చేసి గెలుస్తారని చెప్పుకోదగ్గ నాయకుడు ఇప్పటికీ బీజేపీ నేతలు కూడా చెప్పలేరు. అదే సమయంలో ఏ చంద్రశేఖర్ ఆయన కూడా మాజీ మంత్రి, మంచి అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆయన మంచి నేత, మంచి పట్టున్న నాయకుడు, ప్రజలు పలుకుబడి ఉన్న నేత, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి నేత. అంటే ఇట్లాంటి వాళ్ళు ఏనుగు రవీందర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన కొంతకాలం బీజేపీ కోసం పనిచేశారు, ఈటల గెలుపు కోసం హుజూరాబాద్ లో ఆయన మొత్తం శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఇలాంటి నాయకులు కూడా పార్టీని వీడడం, వచ్చే వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎంతమంది వస్తే అంత మంచిది, ప్లస్సే ఉంటుంది. ఎలక్షన్ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి విభేదాల లేకపోతే వాళ్ళు అసంతృప్త అది వేరు విషయం. కానీ ఎలక్షన్ లో